బులెటిన్లో ఇప్పుడు వెదర్ రిపోర్ట్ చూద్దాం. దక్షిణాది రాష్ట్రాలన్నింటిలో నైరుతి ప్రభావం కనిపిస్తోంది. మెల్లమెల్లగా నైరుతి రుతుపవనాలు రాష్ట్రాలన్నింటిలో కూడా వ్యాపించాయి. మీరు ఇప్పుడు ఇక్కడ చూస్తున్న మ్యాప్లో ఎక్కడెక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడుతున్నాయో క్లియర్గా చూడొచ్చు. ఈ సర్కిల్ చేసింది హైదరాబాద్లో ప్రతిరోజు కొద్ది రోజులుగా ఏదో చోట ఎంతో కొంత వర్షం కురుస్తూనే ఉంది. ముఖ్యంగా తెలంగాణలోని అనేక జిల్లాల్లో కూడా వానలు పడుతూనే ఉన్నాయి. ఇవాళ కూడా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మనం చూస్తున్నాం హైదరాబాద్, వికారాబాద్, మేడ్చల్, మహబూబ్ నగర్, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, సూర్యాపేట ఈ జిల్లాల్లో వర్షాలు పడతాయి. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఇక తెలంగాణలో పరిస్థితి ఇలా ఉంటే ఆంధ్రప్రదేశ్ విషయానికి వద్దాం. అక్కడ నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని చెప్తోంది వాతావరణ శాఖ. సాయంత్రం 6 గంటల తర్వాత విజయనగరం, తూర్పు, పశ్చిమ అండ్ కర్నూలు, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, అనంతపురం, కడప ఈ జిల్లాల్లో మోస్తరు వానలు పడతాయని, అది ముఖ్యంగా బాపట్ల జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తోంది. ఇది ఇప్పటివరకున్న వెదర్ రిపోర్ట్.